హలో ఆల్, ఈరోజు అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే శనగపిండిని మంచిగా జల్లించి పెట్టుకోవాలి. పిండికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని లూజ్గా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇందులోకి తగినంత కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఈ పిండి లూజ్గా ఉండాలండి, గట్టిగా అయితే రాదు మనకు అరటికాయ బజ్జీ. ఆ పిండిలో కొంచెం జీలకర్ర వేసి మంచిగా కలుపుకొని మనం ముందుగా రెక్టాంగిల్ షేప్లో అరటికాయని తరుక్కోవాలండి. అలా కోసిన రెక్టాంగిల్ షేప్ అరటికాయలని ఈ పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఇలా అన్నిటికీ చేసేస్తే మనకు ఒక 10 నుంచి 15 నిమిషాలు నూనెలో వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, మనకు అరటికాయ బజ్జీలు రెడీ అవుతాయండి. ఇలా మిగిలిన దెబ్బలన్నిటినీ పిండిలో ముంచి నూనెలో వేసేయండి. ఒక ట్రిప్కి కాకపోయినా 2-3 ట్రిప్పులకి మీరు కట్ చేసుకున్న అరటికాయ దెబ్బలన్నీ అయిపోయేంత వరకు చేయండి. నూనెలో మరీ బ్రౌన్గా కాకుండా మరీ వైట్గా కాకుండా మీడియం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని నూనెలోంచి తీసేయండి. పైకి అటువైపుకి ఇటువైపుకి తిప్పుకుంటూ నూనెలో వేయించండి. మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి, అంటే సిమ్లో కానీ పెట్టుకొని చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మంచిగా చూడండి ఎలా వచ్చిందో కలరు. అలా వచ్చిన తర్వాత పక్కన గిన్నెలో తీసి పెట్టేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో ముగ్గురమే ఉంటాం కాబట్టి మాకు సరిపడినవి కొంచెం తక్కువ క్వాంటిటీలో మేము చేసుకున్నాము. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే మీరు ఎక్కువ మందికి కూడా చేసుకోండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ బజ్జీలు. మీరు ఎప్పుడు తినకపోయి ఉంటే కొత్తగా చూస్తుంటే చేసుకోండి. ఒకవేళ తిని ఉంటే ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. బయట మాత్రం ఫుడ్ తినడం అంత మంచిది కాదు, బాగలేకుండా వస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి గైస్, ఎంత క్రిస్పీగా ఉందో ఒకసారి చూడండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. కొన్న వాటి కంటే ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. బయట తినకండి. చూడండి, సో టేస్టీ.